రేపు పెళ్ళైన తర్వాత నీ వ్యక్తిత్వం మంచిది కాదని ఆ అమ్మాయికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? ఏమవుతుంది? నీ జీవితం నాశనం అవుతుంది. రేయ్, క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి డబ్బు పిచ్చిరా. డబ్బు కంటే ప్రేమ గొప్పది, కానీ ప్రేమ కంటే జీవితం చాలా గొప్పది. నేను 5 కోట్ల ఆస్తి సంపాదించాను, కానీ సంపాదనలో నేనేం పోగొట్టుకున్నానో తెలుసా? మీ నాన్నను గాలికి వదిలేశాను, సోమరిపోతులా పెంచాను, ఎందుకు పనికిరాని వెధవలా తయారు చేశాను. ఆ డబ్బు పిచ్చిలో నువ్వు అదే తప్పు చేయకు. గతంలో నేను తప్పు చేశాను, వర్తమానంలో ఆలోచించి చెప్తున్నాను. నీ భవిష్యత్తులో నువ్వు అదే తప్పు చెయ్యకు. రేయ్, కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిస్తాను. రేణుక నాన్నగారితో మాట్లాడి నీ పెళ్ళి నేను చేయిస్తాను. తాతయ్య ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నా ఆలోచనని మార్చాలని ప్రయత్నించకండి. మీ సలహాలు నాకు అవసరం లేదు. అక్కర్లేకపోయినా అది నా బాధ్యతరా. ప్రతి ఇంట్లో నీలాంటి మొండి మనవడు ఉంటే మంచి చెప్పడానికి నాలాంటి తాతయ్య ఉంటాడు, ఉండాలి కూడా. అబ్బబ్బా, నీ సోదేంటి తాతయ్య? నువ్వేం చెప్పదలుచుకో మొత్తం ఒకేసారి చెప్పే, నేను వింటాను. నువ్వు చేసే కిడ్నాప్ వల్ల నువ్వే కాదు, సాగర్ కూడా చెడిపోతాడు. మీరు అనుకున్నది కాకుండా ఏదైనా పొరపాటు జరిగితే దాని పరిణామం నువ్వు ఊహించలేవు కూడా. ఏదైనా పని చేసే ముందు 4 రకాలుగా ఆలోచించాలి. మనం చేసే పని వల్ల 10 మందికి మంచి జరగాలి, చెడు జరగకూడదు. మనం చేసే పని తప్పు చేస్తున్నామని మన మనసుకు అనిపించకూడదు. భవిష్యత్తులో ఆ పని వల్ల మనకు ఉపయోగం కలగాలి. నేను చెప్పే 4 విషయాలు జాగ్రత్తగా ఒక్క క్షణం ఆలోచించు. అయిపోయిందా? సరే, ఒక్క క్షణం కాదు, అరక్షణం కూడా ఆలోచించాను. ఈ పని చేయడానికి ఒక్క క్షణం తటపటాయించిన జీవితంలో ప్రతి క్షణం మిస్ అవుతుందని బాధపడాల్సి వస్తుంది. నువ్వు తెల్లవాళ్ళు చెప్పినా నా నిర్ణయం మారదు, నేను మార్చుకోను. అయినా నీ బోడీ ఉచిత సలహాలు ఎవరు అడిగారు? నేను అడిగానా? రేపు రాత్రి రేణుకుని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని వస్తాను, అంతే. యూత్ ఈజ్ బ్లెండర్, మ్యాన్హుడ్ ఈజ్ ఏ స్ట్రగుల్ అండ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ ఏ రిగ్రెట్. యవ్వనం ఓ తప్పుల తడక, గృహస్థం ఒక అంతులేని పోరాటం, వార్ధక్యం నిరాశ నిస్పృహల సంకలనం. ఏం చేద్దాం? తప్పు చేసేవాడిని తప్పురా అంటే తప్పుకోమని చెప్పి వెళ్ళిపోతున్నాడు. నందిని, ఏం చేస్తున్నావే? త్వరగా రా. ఇదిగో వస్తున్నాను. పదమ్మా పోదాం. హలో హలో నందిని. అక్క, నువ్వా? ఎలా ఉన్నావే? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇక్కడ అందరూ క్షేమమే అక్క. నువ్వెలా ఉన్నావు? బాగా చదువుకుంటున్నావా? నాన్నగారు ఉన్నారా? బయటికెళ్ళారక్క. మాట్లాడింది చాలు, ఇటు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? మీ నాన్న, నందిని, నేను అంతా బాగానే ఉన్నామమ్మా. మా బెంగంతా నీ గురించే. నా గురించి బెంగ ఎందుకమ్మా? అదేనే, ఆ రోజు నువ్వెవరో అబ్బాయితో మాట్లాడడం మీ నాన్నగారు చూశారంట. ఎంత బాధపడ్డారో తెలుసా? రోడ్డు మీద కనిపించిన అబ్బాయి, లవ్ లెటర్ రాసిన అబ్బాయి ఇద్దరు ఒకరేనా? నాన్నగారు ఆ అబ్బాయిని చూసారా? అయ్యో, నేను చూడలేదనుకున్నానమ్మా. నువ్విలాగే అనుకుంటూ ఉండు. మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నా ఆ లవ్ లెటర్ విషయం తెలియకుండా దాచిపెట్టాను తెలుసా? అది సుబ్బలక్ష్మి నా పుస్తకంలో పెట్టిందమ్మా. ఏమో, ఆ లెటర్ మా ఇద్దరి కంటా పడింది కాబట్టి సరిపోయింది. అదే మీ నాన్నగారు చూసుంటే? అబ్బా, ఆ విషయం వదిలేయండి అమ్మా. ఆ విషయం గురించి మాట్లాడడానికే నందిని బయటకు వచ్చి నీకు ఫోన్ చేసింది.
అది మీ నాన్నగారు చూసి అడిగేటప్పటికి భయపడి అబద్ధం చెప్పింది. నేను ఇంటికి వచ్చాక నాన్నగారితో అన్ని విషయాలు మాట్లాడతాను. ఆయన అసలు అపార్థం చేసుకోరు. సరే, నీ ఇష్టం. ఉంటానమ్మా. అలాగేరా. నేను చెప్పేది వినండి. నోర్మోయ్, అది కాదండి. మాట్లాడకో. నాన్న, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా నా కళ్ళు కప్పేస్తారే. ఏమండి, మీరు విన్నది నిజం కాదండి. మన అమృత ఏ తప్పు చేయలేదండి. నేను చేశాను లక్ష్మి, తప్పు నేను చేశాను. నా కూతురు బాగా చదువుకొని ఉద్యోగం చేసుకోవాలనుకున్నాను చూడు, అది చూసి గర్వంగా తలెత్తుకుని తిరగాలని ఆశపడ్డానే, అది నేను చేసిన తప్పు. లక్ష్మి, ఆడపిల్ల చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకుంటుందని ముందు చూపుతో నా శక్తికి మించి ఎంత ఖర్చైనా పర్వాలేదు పొలం అమ్మి చదివించాను చూడు, అది నేను చేసిన తప్పు. ఏమండి, మీరు అపార్థం చేసుకుంటున్నారండి. లేదు లక్ష్మి, రోడ్డు మీద ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే ఆ రోజు నేను అపార్థం చేసుకోలేదు. ఎందుకంటే నా కూతురు మీద నమ్మకం. ఇది ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళినా కూడా నాకు అబద్ధం చెప్పినప్పుడు అనుమానం రాలేదు లక్ష్మి. ఎందుకంటే పిల్లల మీద ప్రేమ, నా పిల్లలు తప్పు చేయరు అన్న ధీమా. అలాంటి నమ్మకాన్ని బొమ్ము చేశారు కదే. పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదే, ఆ ప్రేమను పిల్లలు అర్థం చేసుకుంటున్నారా లేదా అన్నది ముఖ్యమే. కూతుర్ని కొడుకులని భావించి ఎన్నో కలలు కన్నాను కదే, ఆ కలలని కలలు చేశారు కదే. పిల్లల్ని ప్రేమించడం తప్ప లక్ష్మి? ఒక మామూలు సగటు తండ్రిగా కాకుండా స్వేచ్ఛ నుంచి అన్నీ సమకూర్చి పెంచి పెద్ద చేశానే. నన్నెందుకు మోసం చేశారు లక్ష్మి? అయ్యో, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదండి. నాకంతా అర్థమైంది లక్ష్మి. ఇంకా నీ మాటలతో నన్ను మోసం చేయాలని చూడకు. ఆడపిల్లలకు వయసు రాగానే పెళ్లి చేసి పంపించాలనే ఆలోచన లేకుండా చదువు ఉద్యోగాలని ఆశపడిన నాలాంటి తండ్రికి మంచి గుణపాఠం చెప్పారు లక్ష్మి, చాలా మంచి గుణపాఠం చెప్పారు.
నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. రేణు, నీకో విషయం గుర్తుందా? హాస్టల్లో నీ అడ్మిషన్ అవ్వగానే నీ బ్యాగ్లన్నీ తెచ్చి రూమ్లో పడేసి నేను వచ్చేలోపు అన్నీ సర్దిపెట్టమని బెదిరించి వెళ్ళిపోయావు. గుర్తుందా? గుర్తులేదు. ఆ రోజు బెదిరిపోయి లొంగిపోయాను. ఇదిగో ఈ రోజు వరకు ఇలా సేవలు చేయాల్సి వస్తుంది. సారీ, సేవలు కాదు, ఫ్రెండ్షిప్లో హెల్ప్ అంతే. ఏంటి అమృత అలా ఉన్నావు? ఇంటికి ఫోన్ చేసి వస్తున్నాను. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? అక్కడ కాదే, ఇక్కడే. నాకు నేనే ప్రాబ్లం. నువ్వు ప్రాబ్లమా? ఏంటే, క్లియర్గా చెప్పు. నా బ్యాడ్ లక్. ఏం చేద్దాం? వాడెవడో తెలీదే. ఒకరోజు హాస్టల్ ముందు కనిపించి హాయ్ అన్నాడు. గుర్తుపట్టారా? నేను మీకు తెలీదు, మీరు నాకు తెలుసు, ఎవరినో ప్రేమిస్తున్నానన్నాడు. బాయ్ ఫ్రెండ్ అన్నాడు. ఏదేదో వాగేసి వెళ్ళిపోయాడు. అంతా కన్ఫ్యూజన్. నా కర్మ కాకపోతే కరెక్ట్గా అదే టైంకి మా నాన్నగారు హాస్టల్కి వస్తూ చూసారంట. ఇంట్లో అదో పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇంతకీ నీతో మాట్లాడింది ఎవరు? వాడెవడో తెలియకే నాన్నకేం సమాధానం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతున్నాను. అర్థం కావట్లేదు అంటే ఏదో అర్థం ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? శుభలక్ష్మి, మొత్తానికి అమృత ఇప్పుడు బయటపడిందన్నమాట. రేణుక, అమృత కూడా బాయ్ ఫ్రెండ్ని చూసుకుంది. ఇంకా నేను ఒక్కదాన్నే మిగిలిపోయానా? ఊరుకోండి, బాయ్ ఫ్రెండ్ లేడు, బాతుగుడ్డు లేడు. అమృత, నీ బాయ్ ఫ్రెండ్ని నాకెప్పుడు పరిచయం చేపిస్తున్నావు? అయ్యయ్యో, వాడెవడో నాకు తెలీదే. నువ్వు తెలియకపోతే హాస్టల్ గేట్ ముందు అంతమంది ఉన్నా నీతోనే ఎందుకు మాట్లాడతాడు? సంథింగ్ ఉంటేనే కదా. అయినా ప్రేమించుకోవడానికి 25 సార్లు కలుసుకోక్కర్లేదు. ఒక్క రొమాంటిక్ లుక్ చాలు. ఎవడు వాడు? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? వాడి పేరేంటి? లవ్ లో ఎప్పుడు పడ్డావు? ఆపండి, పొరపాటు మీకు చెప్పాను, నన్ను వదిలేయండి ప్లీజ్. ఎందుకో మొదటిసారి నాకు అమృత మీద అనుమానం కలుగుతుంది. అమృత్ ఇలాంటి విషయాల్లో నాలా ఓపెన్ గా చెప్పదు, అంతా సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది. చూసావా, వాడెప్పుడో హాస్టల్ ముందు కలిస్తే మనకి ఈ రోజు చెప్పింది. అవునవును, కరెక్టే. ప్రేమ విషయంలో మాత్రం అమృతను అస్సలు నమ్మకూడదు. సరే సరే, మరి పని చూసుకుందాం పదా. అలాగే అలాగే, ఓకే. నిజమా? సరే సరే. రా బావా, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి బావా అర్జెంటుగా రమ్మన్నావు? అమృతకి పెళ్లి చేయాలనుకుంటున్నాను బావా. అదేంటి బావా, అమ్మాయిని బాగా చదివించాలని, మంచి ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేయనని మొన్ననేగా చెప్పింది. ఏం చెల్లెమ్మా?
అవునన్నయ్య. అనుకున్నాను బావా, కానీ అనుకున్నట్టు జరగాలి కదా. పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారతాయి. నేను కూడా ఒక సగటు తండ్రిని అని తెలిసొచ్చింది బావా. అమృతకి నువ్వు ఆ రోజు మంచి సంబంధం ఉందని చెప్పావు కదా బావా, ఆ సంబంధమే అమృతకి ఖాయం చేయి బావా. అలాగే బావా, కోరి వచ్చిన సంబంధాన్ని ఆ రోజు కాదన్నాం, కానీ వాళ్ళు ఏమీ అనలేదు. ఇప్పుడు మనం అడిగిన అలసిగా తీసుకోరు, ఎందుకంటే అమృత వాళ్ళకి నచ్చింది. నేను రేపు మాట్లాడతానులే. రేపు కాదు, ఈ రోజే మాట్లాడు బావా. ఎంత త్వరగా పెళ్ళైతే అంత మంచిది. ఎంత హఠాత్తుగా అమృత పెళ్ళి అంటున్నావు? ఏం జరిగింది బావా? అబ్బే ఏం లేదు, ఆడపిల్లకి ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా. మంచి సంబంధం అని చెప్పావు, పోతే మళ్ళీ రాదు కదా బావా. అందుకే అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగే, మీ ఇష్టం. ఈరోజే మాట్లాడి ఖాయం చేస్తాను. నేను ఇప్పుడే టౌన్కి వెళ్తున్నాను. అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాను. వాళ్ళు అడిగితే రేపే పెళ్లి చూపులకి ఏర్పాటు చేస్తాను. అలాగే బావా, వస్తాను చెల్లెమ్మా. ఆ, ఏమండి, నిజం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంటున్నారండి. నిజం తెలిసింది కాబట్టి నిర్ణయం తీసుకున్నాను లక్ష్మి. అమృత ఎవరితోనో మాట్లాడడం నా కళ్ళారా చూశాను. మీరు వికాస్ అమృతల ప్రేమ వ్యవహారం మాట్లాడుతూ నా చెవులారా విన్నానే. ఈ నిజాలు కాదా? పిల్లలు తప్పు చేసిన తెలియకుండా దాచి తల్లిగా నువ్వు పెద్ద తప్పు చేశావు. అందుకే తండ్రిగా నీ నిర్ణయం తీసుకున్నా. అమృత్తో ఒక్క మాటైనా చెప్పకుండా. అక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఏంటమ్మా నాన్న ఇలా మాట్లాడుతున్నారు? నాన్న ఇంత కోపంగా ఉండటం ఎప్పుడు చూడలేదమ్మా. అసలు ఇలా మాట్లాడేది నాన్నేనా? మీ నాన్నగారికి కోపం వస్తే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారమ్మా. వికాస్ విషయం మీ నాన్న దగ్గర దాచి చాలా పెద్ద తప్పే చేశాం. ఇప్పుడు నాన్నగారు హాస్టల్కి వెళ్ళి అమృతక్కని ఇంటికి తీసుకొస్తారేమో.